హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎప్పుడు రొటీన్ బిర్యానీనా, ఈసారి సింపుల్గా టేస్టీగా హెల్తీగా చోలే బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా, వచ్చేసింది. ఫస్ట్ అయితే ఓవర్ నైట్ నానబెట్టుకున్న చోలేలో మనం కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 80% కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువ కుక్ చేసుకుంటే బిర్యానీలోకి బాగా పిండి పిండి అయిపోతుంది. సో మీరు కావాలంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు. నేను నార్మల్గా పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇట్లా అనగానే కొద్దిగా పలుకులాగా తగలాలి అంతే, మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు. అలా చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకున్నా నేను, లేదంటే మీరు కావాలంటే కుక్కర్లోనే పెట్టుకోవచ్చు. నేనైతే విడిగా చేస్తున్నాను కాబట్టి ఇందులోనే ఆయిల్ నెయ్యి యాడ్ చేసుకొని అందులోనే బిర్యానీ స్పైస్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది కూడా మొత్తం ఫ్రై అయ్యేదాకా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా టమాటా యాడ్ చేస్తున్నాను. టమాటా పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది. అలా మగ్గిన తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేశాక మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఒక 2 minutes అలాగే వదిలేసేయండి. అలా వదిలేస్తే అల్లం వెల్లుల్లి అనేది మొత్తం పెరుగు కూడా బాగా పడుతుంది. అలా పట్టిన తర్వాత ఒక 2 minutesకి ఇలా వస్తుంది కదా. తర్వాత అందులోనే కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పౌడర్ మొత్తం కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. సాల్ట్ మాత్రం ఇప్పుడు వేయొద్దు, చోలే వేసాక వేయండి, లేదంటే మొత్తం ఉప్పు ఎక్కువ అవుతుంది ఈ టైంలో వేస్తే. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత ఇక్కడ మనం నానబెట్టుకున్న చోలే ఉంటుంది కదా, చెన్న దాల్ ఏదో అంటారు కదా, ఈ కాబూలీ శనగలు అవి కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసి బాయిల్ చేసాం కాబట్టి చూసుకొని కొద్దిగా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వేయకండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి ఇట్లా వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే నానబెట్టి నేను 1 hour పక్కన పెట్టుకున్నాను బాస్మతి రైస్, అది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి వాటర్ వేయకండి, వెంటనే వేయకుండా ఒక 2 minutes అలా వదిలేసి ఆ తర్వాత వాటర్ 1 glassకి 2 glasses వాటర్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే కుక్కర్ మూత పెట్టుకోండి. నేను నార్మల్గా చేస్తున్నా కాబట్టి నార్మల్గా ఇలా లిడ్ పెట్టేసుకున్నాను. 20-25 minutesకి నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బిర్యానీ. చూస్తున్నారు కదా పొడి పొడిలాడుతా ఎంత బాగా కుదిరిందో. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మన ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.